డాక్టర్ మదన్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. సో ఈరోజు చాలామంది వాకింగ్ చేసేటప్పుడు మోకాళ్ళ నొప్పులని కంప్లైంట్ చేస్తున్నారు. సో గ్రేటర్ దెన్ 50 years ఆఫ్ ఏజ్, 60 years ఆఫ్ ఏజ్ వాళ్ళు కామన్గా వచ్చే కంప్లైంట్ అంటే వాకింగ్ చేసేటప్పుడు చాలా మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతున్నాయని. సో నేను ఒక 5 సింపుల్ టిప్స్ చెప్తాను. సో అవి మీ డైలీ మీరు వాకింగ్ చేసేటప్పుడు ఇవి 5 సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఏంటంటే ఫుట్వేర్ అండి. ఫుట్వేర్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. సో మీరు హార్డ్ ఫుట్వేర్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ హార్డ్నెస్ అంతా మొత్తం ఆ సోల్స్కి అండ్ విచ్ షిఫ్ట్స్ టు యాంకిల్ అండ్ నీ మళ్ళీ హిప్కి అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎందుకంటే సాఫ్ట్ చెప్పల్స్ వేసుకుంటే చాలా మంచిది. అది కూడా సాఫ్ట్ బూట్స్ వేసుకుంటే చాలా మంచి సాఫ్ట్ సోల్స్ ఉండాలి. సో దట్ మీకు ఆ యాంకిల్ పెయిన్ కానీ నీ పెయిన్ కానీ చాలా తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా వాకింగ్ చేసేటప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మీరు వాకింగ్ అన్నప్పుడు వార్మప్స్ కంపల్సరీ చేయాలి. నీ జాయింట్ కానీ హిప్ జాయింట్ కానీ యాంకిల్ జాయింట్స్ కానీ అన్నీ వార్మప్ చేశాకే ఒక 15 to 20 minutes మీరు వార్మప్ చేశాకే ప్రాపర్గా వాక్ చేయాలి. అండ్ అందులో కూడా వాక్ చేసేటప్పుడు మీరు హార్డ్ సర్ఫేసెస్ మీద వాక్ చేయకూడదు. మట్టి రోడ్ మీద కానీ. సో మట్టి రోడ్ మీద వాక్ చేస్తే ఏమవుతుందంటే ఆ సాఫ్ట్ సోల్స్ వేసుకొని మట్టి రోడ్ మీద వాక్ చేస్తే ఏమవుతుంది మీకు ఆ పెయిన్స్, యాంకిల్ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ చాలా వరకు తగ్గిపోతాయి మీకు. ఫోర్త్ టిప్ ఏంటంటే కొంతమందికి ఇన్ని చేసినా కానీ కొంతమందికి స్టెబిలిటీ ఆఫ్ నీ అనేది సరిగ్గా ఉండదు. సో నీ క్యాప్స్ వేసుకుంటే మంచిది. ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ వాకింగ్. నీ క్యాప్స్ ఎప్పుడు వేసుకోవద్దు. ఎవ్రీ టైం వేసుకోకూడదు. నీ క్యాప్స్ ఓన్లీ వాకింగ్ టైంలో విత్ ఇన్ టైమ్ ఆఫ్ 15 to 20 minutes చేసేటప్పుడు కొంచెం సపోర్ట్ కోసం నీ క్యాప్స్ యూజ్ చేయాలి తప్ప 24 hours నీ క్యాప్స్ వేసుకోవద్దు. నీ క్యాప్స్ వేసుకుంటే ఏమవుతుందంటే ఈ నీ జాయింట్ పైన ఉన్న మజిల్ ఉంటుంది కదండి, క్వాడ్స్ మజిల్ అనేది అది బాగా సన్నగా అయిపోతుంది. ఆ సన్నగా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు స్టెబిలిటీ ఆఫ్ నీ అనేది ఉండదు. సో తొందరగా ఏంటంటే మీరు నడిచిన కిందకి వంగి పనులు చేసినా కానీ మెట్లెక్కినా దిగినా చేసినా కానీ డైరెక్ట్గా జాయింట్ మీద ఎఫెక్ట్ పడిపోతుంది. అండ్ ఫిఫ్త్ టిప్ ఇస్ వాకింగ్ టైం లిమిట్. వాకింగ్ టైం లిమిట్ అనేది లెస్ దెన్ 30 minutes ఉంటే చాలా మంచిది. అండ్ సైక్లింగ్ చేస్తే ఫర్ 45 minutes, దట్స్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ ఆల్సో ఫర్ యువర్ నీ జాయింట్స్. సో ఈ 5 tips అనేవి మీరు ప్రాపర్గా వాకింగ్ చేసేటప్పుడు కానీ ముందు ఇవన్నీ ఫాలో అయితే చాలా మంచిది. సో దట్ ఏంటంటే అరిగిపోయిందని మనం ఏం చేయలేము. సో దట్ ఇకపైన అరగకుండా ఉండాలి. ప్రివెంటివ్ మెజర్స్ అంటే మాత్రం ఈ 5 tips మీ డైలీ యాక్టివిటీస్లో మీరు పాటిస్తే చాలా మంచిదండి. థ్యాంక్ యూ.